హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ షై వ్లాగ్స్. సో ఇదైతే ఒక 3 days తీసిన వీడియో అనమాట. ఆ రోజు అయితే ఎక్కడికి రెడీ అయ్యానంటే మా చిన్న బాబుకి హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పేసి రెడీ అయ్యాను అనమాట. అంటే మా వాడికి ట్రీట్మెంట్ చేయిస్తున్నాము ఆటిజం గురించి. అందుకని చెప్పేసి రెడీ అయ్యి త్వరగా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే మళ్ళీ విజయవాడ వెళ్ళి రావాలంటే లేట్ అవుతుంది కాబట్టి అందుకని చెప్పేసి 9 కల్లా అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. టిఫిన్ అయితే చేస్తాము. టిఫిన్ చేసేసి మా బాబు పెద్ద బాబు స్కూల్కి కూడా వెళ్ళిపోయాడు అనమాట. ఇంక మేమైతే ఇంకా మార్నింగ్ కొంచెం వర్షం వచ్చేలాగే ఉంది కానీ వర్షం అయితే పడట్లేదు. వారం నుంచి అయితే మబ్బులు పడుతున్నాయి కానీ వర్షం పడట్లేదు. ఇక్కడ మేము బయలుదేరంగానే గేట్ పడింది. ఇక్కడ మా ఇంటి పేరు కనపడింది అని చెప్పేసి నేను వీడియో తీసుకున్నాను. అది మా ఇంటి పేరు ఏంటో కామెంట్ చేయండి. అక్కడ మా ఇంటి పేరు అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి పేరు. సో ఇంకా బయలుదేరామన్నమాట. మార్నింగ్ కొంచెం ట్రాఫిక్ ఎక్కువే ఉంటుంది కాబట్టి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ డాక్టర్స్ వెళ్ళిపోతారని చెప్పేసి అంటే ఉంటారు కానీ మాకు టెస్ట్లు అవి ఇవి అనేసరికి లేట్ అవుతుంది కాబట్టి కొంచెం ముందుగానే రెడీ అయ్యి వెళ్ళిపోవాలి. లేదంటే టైం పట్టింది కాబట్టి మళ్ళీ సాయంత్రం మా బాబు స్కూల్ నుంచి వచ్చేసరికి రాలేము కదా. అందుకని చెప్పేసి వెళ్ళగానే అయితే ఈరోజు మాకే అపాయింట్మెంట్ దొరికింది. అంటే ముందే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలి, లేదంటే దొరకదు. ఇంకా ట్రీట్మెంట్ అయిపోయింది. కొంచెంసేపు ఆడిపించారనమాట. అంటే పిలవడం రమ్మని చెప్పడానికి. కొంతసేపు ఆడుకుంటాను అంటే ఆడిపించేసుకొని తీసుకొచ్చామన్నమాట. ఒక అరగంట దాకా అయితే ఆడుకున్నాడు. ఇంకా అప్పటికే లేట్ అయిపోతుంది. అంటే 2:30 అలా అయింది. 2:30 అయింది. ఇంకా ఆడికి ఆకలేస్తుంది. మళ్ళీ ఇంక వెళ్ళిపోదాము. మళ్ళీ తినేసి మళ్ళీ వెళ్ళడానికి ఒక 1 hour 1.5 hour పట్టిద్ది. ఒకవేళ ట్రాఫిక్ లేకపోతే 1 hour, ట్రాఫిక్ ఉందంటే 1.5 hour అలా పట్టిద్ది అని చెప్పేసి ఇంకా బయటకైతే వచ్చేసాం అనమాట. ఒక సిరప్ అయితే దొరకలేదని చెప్పేసి దానికోసం ఒక అరగంట తిరిగాము. ఇక్కడైతే ఇంకా లంచ్ అయితే నేనేమో ఎగ్ రైస్ తీసుకున్నాను, మా వారేమో చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నారు. ఇంకా మా బాబుకి కూడా ఆ రోజు అక్కడ మంచూరియా లేదు. అందుకని చెప్పేసి నూడిల్స్ అయితే పార్సిల్ తీసేసుకొని తినేసి అయితే బయలుదేరామన్నమాట. ఇక్కడ ఎగ్ నూడిల్స్, చికెన్ నూడిల్స్ ఒక ప్లేట్ వచ్చేసి 90 రూపీస్ ఏమో చికెన్ రైస్, 80 రూపీస్ ఏమో ఎగ్ అంట. చాలా అంటే చాలా కాస్ట్ అనిపించింది నాకైతే. అంటే గ్యాస్ రేట్లు పెరిగిన కాంచి ఎక్కడ పట్టిన రేట్లు అయితే విపరీతంగా చెప్పేస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు. సో ఇక్కడ ఏంటంటే మొన్న ఒక వీడియోలో చూసాను అనమాట, పీనట్ చాట్. అందుకని చెప్పేసి ఇక్కడ షార్ట్ కోసం అయితే వీడియో తీసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో చూడకపోతే ఒకసారి చూడండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుండిద్ది. పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు పైన మాకు నేను జాతి చెట్టు వేసాను కదా, ఒక 1-2 years అవుతుందిలే. అది 3rd floorకి వెళ్ళిపోయింది. 3rd floorకి వెళ్ళేసరికి ఇంకా నాకు కోయడానికి అవ్వదు. అయినా ఇంక ఈరోజు కొంచెం బాగా వస్తున్నాయి పూలు అనేసరికి వెళ్ళి కోసుకొచ్చుకొని మాల కట్టుకున్నాను. చాలా బాగా వచ్చినాయి. ఇంకా సగమే కోసాను, అంటే పైకి వెళ్ళిచ్చేసరికి అందట్లేదు. స్టూల్ వేసుకొని ఎక్కాల్సి వస్తుంది. ఇంకా ఆ రోజైతే అంటే నెక్స్ట్ డే ఫ్రైడే అమ్మవారికి పెడదామని చెప్పేసి చూశాను కానీ అంటే ఇంకా అవి కొంచెం కింద పడ్డం అలా ఇలా జరిగింది. అదిగాక మధ్యాహ్నం ఎగ్ తిన్నాం కదా, మళ్ళీ ఇంకా నేను పట్టుకొని అమ్మవారికి పెట్టడం మంచిది కాదులే అని చెప్పేసి నేనే పెట్టేసుకున్నా. ఇంకా నెక్స్ట్ డే ఫ్రైడే కదా, అమ్మవారి పూలు అయితే తెచ్చేసుకున్నానులే. ఇక్కడ ముగ్గు అయితే వేసుకున్నాను పొద్దున్నే. నాకు ముగ్గు బాగుందంటే 10 సార్లు చూసుకుంటాను అనమాట. అటు తిరుగుతా ఇటు తిరుగుతా. ఇంకా పూజ అయితే చేసుకున్నాను. ఫ్రైడే సాటర్డే అయితే కంపల్సరీ పూజ అయితే చేసుకుంటానండి నేనైతే. ఒక్కొక్కసారి ట్యూస్డే మండే కూడా చేసుకుంటాను కానీ ఇంకా డైలీ అంటే కష్టమే కదా పిల్లలతో. అందుకని కంపల్సరీ అయితే పూజ చేసుకుంటాను ఫ్రైడే సాటర్డే. ఇక్కడైతే చూడండి, నేను మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత టీ తాగుదామని చెప్పేసి ఎవరో పిలిచారని చెప్పేసి లేచి అక్కడ పెట్టాను కప్పు, మా ఆవిడ తన్నేశాడు, పగిలిపోయింది. ఇక్కడేమో చెక్కలు మా ఫ్రెండ్ ఇచ్చింది, వాళ్ళ అమ్మగారు వచ్చారంట. అమ్మగారు వస్తూ గోరింటాకు ఇంకా చెక్కలు అయితే తీసుకొచ్చారనమాట. చెక్కలు అయితే కారంగా బాగున్నాయి, కొంచెం ఉప్పు ఎక్కువైనాయి కానీ టేస్ట్ అయితే బాగున్నాయి. నాకు కారంగా ఉంటేనే నచ్చుతాయి.
సో ఇక్కడ గోరింటాకు కూడా తీసుకొచ్చారనమాట ఆంటీ. అందుకని చెప్పేసి తను మిక్సీ బాగాలేదని నాకు మిక్స్ చేయమని చెప్పి ఇస్తే వేసి ఇద్దరం పెట్టుకున్నాము. నేనైతే కాళ్ళకి ఫుల్గా పెట్టేసుకున్నాను, ఇంకా చేతికి పెట్టుకున్నాను. బాగా పండింది. అది వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. ఇంకా థర్డ్ డే గుర్తొచ్చింది కానీ అంతగా బాగుండదు కదా, ఫస్ట్ డే అయితే బాగుంటుంది. ఇంక ఇదైతే నెక్స్ట్ డే అనమాట. కొంచెం ఇడ్లీ పిండి మిగిలితే దాంట్లో చిట్టి పునుగు అయితే వేసాను అనమాట. చట్నీ ఇంకేం చేయాల, అల్లం చట్నీ అయితే తినేసాము. ఇంక ఇది సండే రోజు అనమాట. మధ్యలో వీడియో తీయడానికి అయితే అస్సలు కుదరలేదు. ఇంకా పొద్దున్నే చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా అంటే చపాతీలోకి ఆలు కర్రీ ఏమైనా చేద్దాం అనుకున్నాను కానీ ఆలూస్ ఏం లేవు. ఇంకా అవి తీసుకొచ్చి మళ్ళీ వండేసరికి లేట్ అవుతుంది అని ఇంకా ఒకేసారి చికెన్ వండేస్తే మధ్యాహ్నం లంచ్లో కూడా సరిపోయింది కదా అని చెప్పారు మా వారితో. ఇంకా మా వారు అన్నారు సరే ఓకే అని చెప్పేసి తీసుకొచ్చారు. నైట్ అయితే పలావ్ చేశాను అనమాట, బాగా వచ్చింది. సో ఇదైతే నా కూతురు, నా పెద్ద కూతురు ఉంది, మా పెద్దక్క కూతురు. తను హైదరాబాద్లో ఉంటుంది అనమాట. అక్కడ తనకి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళిందంట. అసలు నాకు తనైతే వీడియో పెట్టమని చెప్పలేదు కానీ నాకు పెట్టాలనిపించి పెట్టాను. అసలు ఎంత బాగుందో అక్కడ ఊరేగింపు కానీ ఆ భజన కానీ చూడడానికి కళ్ళు సరిపోలేదు అన్నట్టుంది. నాకు అందుకే చాలా అంటే మనం వెంకటేశ్వర స్వామి భక్తులం కాబట్టి ఆ వీడియో అయితే ఎన్నిసార్లు చూసుకున్నాను. అసలు ఆయన చూడండి ఎట్లా ఉయ్యాలు ఊపుతున్నారు. చాలా అంటే చాలా బాగా చేశారంట. జనం కూడా బాగా వచ్చారంట. అంటే జగన్నాథ స్వామికి రథోత్సవం జరుగుతుంది కదా, అట్లాగే ఇక్కడ కూడా రథోత్సవం చేశారంట ఇస్కాన్ టెంపుల్ నుంచి. అంటే వెంకటేశ్వర స్వామి అక్కడ అంతా బాగా చేస్తారంట. ఇక్కడ నాకు హారతి కూడా పంపించింది అనమాట వీడియో. అంటే వీడియో తీయడానికి అవ్వలేదు, చాలామంది జనం ఉన్నారు కాబట్టి నా కోసం అయితే వీడియో తీసింది. శనివారం రోజు వెళ్ళిందంట తను, అందుకే జనం అంత ఎక్కువగా ఉన్నారు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు, నిదానంగా పెరుగుతున్నారు. మనకి ఎప్పటికి 500 అవుతారో మనం ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటామో అర్థం అవ్వట్లేదు. ఫైనల్గా ఒకటేం చెప్పదలుచుకున్నా అంటే యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానో అందరికీ తెలుసు కాబట్టి ఒక్కసారి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంకటేశ్వర స్వామి దయ మీకు ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.